అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్గా పెన్షన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఈ పెన్షను రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటారు? పెన్షను రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడానికి సరైన ఏజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు అసలు? సో ఫస్ట్ థింగ్, పెన్షన్ అండ్ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే అవసరం. ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టేజ్, నువ్వు తప్పించలేవు. ఎప్పుడో ఒకప్పుడు కంపెనీ అది నువ్వు ఎంప్లాయీ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్ అయి ఉండొచ్చు, ఆర్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక కీ పొజిషన్లో ఉన్న వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ అనేది కంపల్సరీ వచ్చేదే. నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వర్క్ ఆపేయాల్సిందే. అప్పుడు రెగ్యులర్ సంపాదన లేకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వచ్చే రిటైర్మెంట్ పెన్షన్ ఏదైతుందో సరిపోవట్లేదు. సో నువ్వు సంపాదించేప్పుడే ఎక్స్ అమౌంట్, యూజువల్లీ ఐడియల్గా మనం ఏమంటాం, ఒక 10% ఇన్కమ్, 10% టోటల్లీ 25 to 30% సేవ్ చేస్తే, 100లో 30 రూపాయలు సేవ్ చేస్తే 10 రూపాయలు అనేది ప్రతి నెల రిటైర్మెంట్కి పెట్టుకో. ఈ రిటైర్మెంట్కి నీకు కవర్ అవుతుంది, నీ స్పౌజ్, భార్య భర్త బట్టి వాళ్ళకు కూడా కవర్ అవ్వేట్టు ఒక రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్పస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతూ ఉంది. ఐరనీ ఏంటంటే లైఫ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఏమంటారు, లివ్ లాంగ్. అది బాధే. నువ్వు లాంగ్గా లివ్ చేస్తే ఎక్కువ రోజులు 80 వరకు బతికావనుకో, ఆరోగ్య సమస్యల వల్ల నీకు ఖర్చులు పెరుగుతాయి. సపోజ్ డై ఎర్లీ, తొందరగా మనకి ఏమైనా జరిగినా ఓకే, అప్పుడు కూడా ఇబ్బందే, ఎందుకంటే మన బాధ్యతలు ఉండిపోతాయి. ఐదర్ కేసుల్లో మనకు డబ్బులు కార్పస్ కావాలి, ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి. అలాంటప్పుడు ఒక పెన్షన్ కానీ రిటైర్మెంట్ ప్లాన్, ఒకటి డీసెంట్ ప్లాన్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా జరిగినా కార్పస్ ఉంటుంది మనకి. మనం బాగున్నా మనకి ఉన్న ఇన్కమ్కి ఇంకా వేరే సేవింగ్స్, వాటితో పాటు ఇది కూడా యాడ్ అవుతుంటే ఏంటంటే, వెదర్ మీరు లంసమ్ తీసుకొని ఆర్ యాన్యుటీ తీసుకుంటే కూడా ట్యాక్స్ ఫ్రీ రూపంలో డబ్బులు వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లానింగ్ అనేది ప్రాపర్ అవుతుంది. అండ్ వేరాజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఇన్వెస్ట్మెంట్స్ మనము, ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని కూడా, డిస్ట్రిబ్యూటర్ని కూడా, అక్కడ చాలా మటుకు ఏంటంటే ఇమ్మీడియట్గా విత్డ్రాల్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి మనం విత్డ్రా చేస్తాం. బట్ పెన్షన్ రిటైర్మెంట్ అనేది కంపల్సరీ వచ్చే లైఫ్ స్టేజ్. ఈ డబ్బుల్ని మాత్రం యూజువల్లీ వాడొద్దు, లాంగ్ టర్మ్కి పెట్టాలి. అలాంటప్పుడు ఏంటంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, పెన్షన్ ప్లాన్, మంచి పెన్షన్ ప్లాన్లో కానీ, సిస్టమాటిక్ పెన్షన్లో ప్లాన్ కానీ, ఆర్ ఎనీ అదర్ యూలిప్లు కూడా ఉన్నాయి ఇప్పుడు పెన్షన్స్లో కూడా మార్కెట్ లింక్డ్ ఉన్నాయి. వాటిలో పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నువ్వు లాంగ్ టర్మ్ ఉంచుతావు, సో కంపల్సరీ కార్పస్ క్రియేట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పెన్షన్ ప్లాన్స్ ఏంటంటే పార్షల్ విత్డ్రావల్, అంటే మొత్తం సపోజ్ మీరు 60 టచ్ అయ్యారు, మీ దగ్గర 5 కోట్లు ఉన్నాయి. 5 కోట్లలో మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్లో 60% వరకు వితౌట్ ట్యాక్సెస్ విత్డ్రా చేసుకోవచ్చు, వితౌట్ ఎనీ ట్యాక్సెస్. మిగిలిన 40%ని ఒక యాన్యుటీ రూపంలో కమ్యూట్ చేసుకోవచ్చు, ఇయర్లీ ఇంత అని. సో దేర్ బై ఏంటంటే వచ్చిన కార్పస్ని అవసరాలకు వాడుకోవచ్చు, ఆర్ వేరే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఉంచవచ్చు, అండ్ ప్రతి సంవత్సరం వచ్చే డబ్బులతో నీ లైఫ్ కూడా నడుపుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అనిల్ గారు, ఇప్పుడు ఈ రెగ్యులర్ సేవింగ్స్ ఉంది కదా, రెగ్యులర్ సేవింగ్స్ కంటే ఈ పెన్షన్ ప్లాన్స్ అనేవి అంటే ఎలా కొంత డిఫరెన్స్ అనేవి ఏముంది ఇక్కడ? ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, రెగ్యులర్ సేవింగ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసేసి మార్కెట్స్ పడ్డప్పుడు, పెరిగినప్పుడు మనం డిసిషన్స్ రాంగ్ తీసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు మోస్ట్ ఆఫ్ ద, మీరు ఇప్పుడు చూసుకుంటే డిసిషన్స్ ఎట్లా ఉన్నాయంటే, మార్కెట్ పడంగానే విత్డ్రా చేసేస్తారు. నువ్వు అనుకుంటావు నేను 10 ఏళ్ళకి డబ్బులు అవసరం లేదని, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ చూసుకుంటే డబ్బులు మార్కెట్ పడిపోయినప్పుడు నెగిటివ్ అయిందే నేను తీసేస్తారు, మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెడతారు. సో యూ ఆల్వేస్ ట్రై టు టైమ్ ద మార్కెట్. అట్లాంటి ఇష్యూ ఇట్లాంటి దాంట్లో ఉండదు, నువ్వు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్కి మర్చిపోతావు. అండ్ సెకండ్, ఒక స్ట్రక్చర్డ్గా నువ్వు 30sలో ఉన్నావు, 32, 33 ఉంది, ఒక 10 సంవత్సరాలు నేను ఒక పెన్షన్ ప్లాన్ కట్టేసి పెన్షన్ని సెట్ చేసేసుకుంటాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు 10 సంవత్సరాలు, నేను సంవత్సరానికి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కట్టేసి మర్చిపోతాను. బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, నాకు ఇప్పుడు ప్రాఫిటబుల్ టైం నడుస్తూ ఉంది, ఒక 10 సంవత్సరాల ప్లాన్ తీసుకుంటాను, నా బిజినెస్ తరపున కడతాను, ఇప్పుడు నడుస్తున్నప్పుడు కట్టేసుకుంటే రిటైర్మెంట్ సెక్యూర్ చేసుకుంటాను. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ సో ఏంటంటే ఎవరికైతే ఒక ప్లానింగ్ ఉంటుందో, పర్సనల్గా ఒక ప్లానింగ్ ఉంటుందో ఫైనాన్షియల్స్కి, వాళ్ళు యూజువల్లీ పెన్షన్ ప్లాన్ తీసుకుంటారు. ఎందుకంటే
నీ అమౌంట్, నీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంత పోర్షన్ చేయడం వల్ల, అండ్ లాంగ్ టర్మ్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ టర్మ్ పెట్టడం వల్ల మార్కెట్స్ ఎలా ఉన్నా సరే రిటర్న్స్ మాత్రం, అది యూలిప్ అనుకోండి 14 to 15% వస్తుంది, అది మిక్స్డ్ ప్రోడక్ట్ అనుకోండి, హైబ్రిడ్ టైప్ ఉంది అనుకోండి 12 to 13 వస్తుంది. ఎవరైతే సేఫ్టీ కోసం చూసిన వాళ్ళు కూడా 7 to 8%, ఈవెన్ అల్ట్రా సేఫ్ కోసం చూసినా 7% అయితే వస్తుంది. సో డిపెండ్స్, అంటే ఇది ఇక్కడ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే పెన్షన్ ప్లాన్స్ అంటే ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అనుకుంటారు. అది రాంగ్. పెన్షన్లో కూడా మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, పెన్షన్లో కూడా ప్రాఫిట్ లింక్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాయిస్ చాలా ఉంది. సో ఇది ఏంటంటే ఇది తెలియక మిస్కన్సెప్షన్తో చాలామంది ఓన్లీ ఓపెన్ ఎండెడ్ ప్రోడక్ట్స్లో పెట్టేసి, ఓపెన్ ఎండెడ్ ప్రోడక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, నీకు డిసిప్లిన్ ఉంటాయి, కానీ జనాలకి చాలా మటుకు డిసిప్లిన్ లేదు. అవసరం వస్తే ఫస్ట్ థింగ్ వాళ్ళు ముట్టేది ఫైనాన్షియల్ సేవింగ్స్, బంగారం, ఫైనాన్షియల్ సేవింగ్స్, లాస్ట్ థింగ్ రియల్ ఎస్టేట్ ముడతారు. అండ్ బట్ రియల్ ఎస్టేట్ మనకి ఇష్యూ తెలుసు, లిక్విడిటీ ఉండదు, అమ్మాలన్నప్పుడు ఇబ్బంది వస్తుంది. అలాంటి ఏం ఇష్యూ ఉండదు ఇక్కడ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో. ఈవెన్ పెన్షన్ ప్రోడక్ట్స్లో కూడా నీకు అవసరం ఉంటే వాడుకోవడానికి లోన్స్ కానీ, అండ్ కొన్ని కేసుల్లో అర్లీ విత్డ్రావల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ తెలియక చాలామంది వీటిని దూరంగా ఉంటారు. రైట్. సో అందుకోసం ఈ ప్లాన్స్ అనేవి డిఫర్ ఉన్న ఆప్షన్స్ చాలా, అంటే ఇందులో రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది తెలియక చాలామంది దీన్ని దూరంగా ఉంటారని నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళకి పెన్షన్ ప్లాన్ అనేది సో ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళకి? అక్కడ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఇంకెక్కువ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏమవుతుందంటే ఉద్యోగస్తులకు అట్లీస్ట్ ముందే తెలుసు వాళ్ళకి, ఏమని, నేను 60 వరకు పనిచేస్తాను, నాకు వచ్చే శాలరీలో ఇంత. సో క్లారిటీ ఉంటుంది, క్లారిటీని బట్టి సేవింగ్ కూడా అలా చేసుకుంటా. బట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, నేను చేస్తాను, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తానని, ఇంకో నెక్స్ట్ ఇయర్ సేవ్ చేస్తానని మనం పోస్ట్ పోన్ ఎక్కువ చేసుకుంటాం. దానివల్ల ఏమవుద్దంటే సడన్గాను 45-50కి వచ్చాక వెనకాల తిరిగి చూస్తే ఎటువంటి కార్పస్ ఉండదు, లైఫ్ బాగుంటుంది, స్పెండింగ్ చేస్తాం, అన్ప్రొడక్టివ్ యాసెట్స్లో డబ్బులు పెట్టేస్తాం. కానీ రేపు మనకెట్లా అనే ఫ్యూచర్లో మనకెలా అనే క్వశ్చన్ కంపల్సరీ 45 దాటాక కంపల్సరీ వస్తుంది. ఈవెన్ దట్ ఈస్ నాట్ లేట్, పెన్షన్ ప్లాన్స్ 45లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లైఫ్ కవర్ లేని పాలసీలు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎటువంటి లైఫ్ కవర్ లేకుండా, హెల్త్ చెకప్స్ లేకుండా కూడా మనం మంచి పాలసీలు ఇవ్వచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్కి. వాళ్ళకు కూడా ఆప్షన్స్ సేమ్. సో మరి హెచ్డిఎఫ్సి నుంచి మరి ఎటువంటి ఎక్స్క్లూజివ్ ప్లాన్స్ ఆర్ టారిఫ్స్ ఉన్నాయంటారు ఈ రిటైర్మెంట్ లేదంటే పెన్షన్కి సంబంధించి? హెచ్డిఎఫ్సిలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఏంటంటే, ఇది మార్కెట్ లింక్డ్ కాని వాళ్ళకి, ఎవరికైతే సేఫ్టీ కోసం కంపల్సరీ నా పెన్షన్ ఇంత కావాలనుకునే వాళ్ళకి హెచ్డిఎఫ్సి లైఫ్ది సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ అని ఉంది. సో ఇట్స్ ఏంటంటే ఇండివిజువల్ పాలసీగా చేయొచ్చు, గ్రూప్ కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ ఎ నాన్ పార్టిసిపేటింగ్ ఫిక్స్డ్ అనమాట. కంపల్సరీ గ్యారంటీడ్గా ఎంత వస్తుందో ముందే తెలుస్తుంది. ఓకే, ఇది ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళకి. ఇందులో కూడా ఏంటంటే గ్యారంటీడ్ రేట్ లిమిటెడ్, కొన్ని సంవత్సరాలు కట్టుకోవచ్చు, ఆర్ డిఫర్డ్ యాన్యుటీ, అంటే ఒక నేను 65కి 70కి యాన్యుటీ తీసుకుంటా అన్నా కానీ చేయొచ్చు అనమాట. అడ్వాంటేజ్ ఏంది, సిస్టమాటిక్గా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాపులర్ ప్రోడక్ట్, ట్రెడిషనల్ ప్రోడక్ట్. ఓకే, ఇందులో ఎటువంటి మార్కెట్ లింక్ ఉండదు. సో ఇంకొకటి కూడా ఉంది గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్, ఇది కూడా నాన్ లింక్డ్ పెన్షన్ ప్లాన్. దీంతో పాటు మన దగ్గర ఏంటంటే యూలిప్ పెన్షన్ ప్లాన్ కూడా ఉందన్నమాట, మార్కెట్ లింక్డ్. నువ్వు సో ఎంత పోర్షన్ అంటే అంత పోర్షన్ నువ్వు అందులో కూడా ఈక్విటీ పెట్టుకోవచ్చు, డెట్ పెట్టుకోవచ్చు. సో ఆప్షన్స్ 3-4 రకాల పాలసీలు ఉన్నాయి మనకి. సో వీటిలో మన ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ సెల్ కాకుండా మన లైఫ్ స్టేజ్ ఏంటి, మన వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి. కొద్దిమంది ఏంటంటే మొత్తం మార్కెట్ లింక్డ్ పెట్టేస్తారు, బట్ మనం చూసుకుంటే మనం లైఫ్, మన ఒక పర్సనల్ ప్లాన్లో మనం ఏమంటాము, ఫైనాన్షియల్ ప్లాన్లో ఏజ్తో పాటు కొంచెం డెట్ పోర్షన్ కూడా ఉండాలి. ఆ డెట్ పోర్షన్ క్యాన్ బి యువర్ ఫిక్స్డ్ ఇన్కమ్ పెన్షన్ ప్లాన్ అనమాట. సో ఒక 20% మనం ఏమంటాము, మొత్తం నీ పోర్ట్ఫోలియోలో ఒక 30-40% ఈక్విటీ, 10 to 20% డెట్ అంటాం. ఆ డెట్ని దీని రూపంలో కట్టుకోండి కావాలంటే, లేదు ఆ ఈక్విటీని కూడా ఇందులోనే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు అనమాట. సో అదొకటి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక మిస్కన్సెప్షన్ ఏముందంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కట్టాలి, 5 ఏళ్ళు కట్టాలనే మిస్కన్సెప్షన్ చాలా మంది టెన్యూర్కి సంబంధించి కొంత భయాందోళన ఉంటారు. 15 ఏళ్ళు కట్టాలా, 20 ఏళ్ళు కట్టాలా, మేము అంత టైం కట్టలేముండి, ఏదో ఒక 4-5 సంవత్సరాలు కట్టాలంట కదా. అటువంటి వారికి ఏమన్నా వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? అది చాలా మంది దాన్ని చూసి భయపడతారు అనమాట. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నాకు నెక్స్ట్ 5-6 ఏళ్ళు కట్టడానికి నాకు ఉండదు అనుకుంటారు.
అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే పెన్షన్లో 2 పే కూడా వచ్చింది, 3 పే కూడా వచ్చింది. లెట్స్ సే నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి, నేను ఒకసారి కట్టను, 25 లక్షలు కడతానన్నా కానీ 2 సంవత్సరాలు కట్టేయచ్చు, 3 సంవత్సరాలు కడతాను. నా దగ్గర ఇప్పుడు బిజినెస్ బాగా ఉంది, రిటైర్మెంట్ అప్పుడు నేను ఇప్పుడు ఉన్నప్పుడే పెద్ద అమౌంట్ కట్టేస్తా, కట్టేసి 3 సంవత్సరాల్లో పాలసీ క్లోజ్ చేస్తాను. 3 పే చేయొచ్చు, 4 పే చేయొచ్చు. ఇది ఇంతకుముందు లేదు. ఇంతకుముందు లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 2 పే, 3 పే, 4 పే కూడా వచ్చాయి. దీన్ని వాడుకొని ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్కి ఆర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా బోనస్లు వస్తాయి, మంచి బోనస్లు వస్తాయి. ఒక 2-3 బోనస్లని 5 లక్షలు, 10 లక్షలు బోనస్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది మిడ్ సైజ్ 40స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి అమౌంట్ని సంవత్సరానికి ఒకసారి నువ్వు దీన్ని పెన్షన్ దానిలో కట్టేస్తే ఏంటంటే 2-3 సంవత్సరాలు కట్టేస్తే ఓ 10-15 ఏళ్ళు వదిలేస్తే మంచి కార్పస్ క్రియేట్ అవుతుంది. ఆ కార్పస్ని నువ్వు వాడుకొని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు వన్స్ యూ హిట్ దట్. సో ఇప్పుడు ఈ పెన్షన్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ తర్వాత ఏదైనా ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ ని ప్రొవైడ్ చేయగలదా ఏంటి అసలు? ఎస్, యాక్చువల్లీ అదే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పెన్షన్ ప్లాన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ట్యాక్స్ ఎఫిషియెంట్ ఉంటాయి. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్లో మనం కంపల్సరీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది. అది ఈక్విటీ అయితే 12.5% కడతాము, అది డెట్ అయితే 20% కడతాము. సో ఇక్కడ అలా కాకుండా నువ్వు కార్పస్ని ఎఫిషియెంట్గా యాన్యుటీ రూపంలో, మీరు అన్నారు రెగ్యులర్గా, యాన్యుటీ రూపంలో తీసుకోవచ్చు. 60% ఆఫ్ ద కార్పస్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ యాన్యుటీ అనేది కూడా నీ చేతిలో ఉంది. నేను ఒకేసారి తీస్తే ఖర్చు పెట్టేస్తాను, ప్రతి నెల నాకు ప్రతి సంవత్సరానికి ఎంత కావాలి అంటే అలా చేసుకోవచ్చు. ఈ యాన్యుటీ కూడా నువ్వు ఉన్నంతకాలం నువ్వు, నీ పార్ట్నర్ ఆర్ స్పౌస్ ఉన్నంతకాలం వాళ్ళు, ఆ తర్వాత కావాలంటే నీ పిల్లలకి కార్పస్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 4-5 రకాల యాన్యుటీస్ ఉంటాయి. సో యాన్యుటీస్ కూడా ఏంటంటే 7%, 6%, చాలామంది ఇప్పుడు కొన్ని గ్యారంటీడ్ నంబర్ ఉంది మనకి. మీరు ఎఫ్డీలో అయితే ఏంటి వచ్చే 7%లో మీ ఇన్కమ్కి యాడ్ అవుతుంది. ఇక్కడ అలా కాకుండా వితౌట్ అడిషన్ ఆఫ్ ఇన్కమ్ కూడా నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో రెగ్యులర్గా చేసుకోవచ్చు ఆర్ లంసమ్ కూడా తీసుకోవచ్చు ఈ పెన్షన్ నుంచి ఇచ్చే అమౌంట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇది ఏంటంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ని చూసి వెళ్ళకండి. నేను ఎప్పుడు కూడా ప్రోడక్ట్ సెల్లర్ కాదు. ఐఎమ్ ఓన్లీ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఏంటంటే ఒక సొల్యూషన్ క్రియేట్ చేసుకోవాలి అకార్డింగ్ టు మన అవసరాలకి. ఎందుకంటే నో 2 పీపుల్ ఆర్ సేమ్. నీ లైఫ్ స్టేజ్, నీకున్న యాసెట్స్, నీకున్న సేవింగ్స్ డిఫరెంట్, నీకున్న ఆస్పిరేషన్స్ డిఫరెంట్, నువ్వు ఎప్పుడు రిటైర్ అవుదాం అనుకున్నది డిఫరెంట్, నీకున్న బాధ్యతలు డిఫరెంట్. అలాంటప్పుడు ఒక సొల్యూషన్ బిల్డ్ చేయాలి. అది దట్స్ వేర్ ఐఎమ్ దేర్. సో నీకు తగ్గట్టు కస్టమైజ్ చేసి ఏ పెన్షన్ ప్లాన్ కరెక్ట్ ఉంది, నీ పోర్ట్ఫోలియో మొత్తం చూసి ఇందులో ఈక్విటీ సరిపడా ఉంది, ఇది తీసుకోండి. లేదు మీకు ఈక్విటీ లేదు, మీరు మొత్తం యూనిట్లో పెట్టండి. మీకు టైం ఉంది, ఎలాంటిది, మీకు టైం లేదు, ఎలాంటి ప్రోడక్ట్, అది నేను చేయగలుగుతాం అనమాట. సో ప్రోడక్ట్ బాస్కెట్ చాలా ఉంది హెచ్డిఎఫ్సిలో. వీఆర్ దేర్ టు గైడ్ అండ్ కస్టమైజ్ యువర్ ప్రోడక్ట్ అనమాట ఫర్ పెన్షన్ అండ్ రిటైర్మెంట్. సో ఇప్పుడు మరి ఈ పెన్షన్కి రిటైర్మెంట్ ప్లాన్కి సంబంధించి ఏదైనా సర్వీసెస్ కావాలన్నా, లేదంటే ఏదైనా సజెషన్స్ సార్, ఏదైనా ఒక సపోర్ట్ కావాలంటే ఎలా అంటారు? ఫ్రీగా నేను అడ్వైస్ ఇస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ సెషన్, 1 అవర్ సెషన్ అవసరం ఉంటే జూమ్లో కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా సరే నా సర్వీసెస్ ఏవైనా సరే, ఎన్ఆర్ఐస్ కావచ్చు, ఈ పెన్షన్ ప్లాన్స్ కానీ ఈ అదర్ ప్రోడక్ట్స్ కూడా ఎన్ఆర్ఐస్ కూడా తీసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే జూమ్ కాల్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా మనం అడ్వైస్ చేసి దాని తర్వాత కస్టమైజ్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు రీచ్ అవ్వడానికి, నన్ను రీచ్ అవ్వాలంటే కింద కనబడుతున్న ఫోన్ నంబర్స్ ఆర్ నా వెబ్సైట్ ద్వారా రీచ్ అవ్వచ్చు. నా పేరు సెర్చ్ చేసినా సరే మీకు నంబర్ దొరుకుతుంది యూట్యూబ్లో ఆర్ గూగుల్లో. సో అలా రీచ్ అయితే కస్టమైజ్ చేసి వండర్ఫుల్గా ప్లాన్ క్రియేట్ చేస్తాను. మీకు నచ్చితేనే ఎగ్జిక్యూట్ చేస్తాను, ప్రాపర్గా అడ్వైజ్ ఇస్తాను. అండ్ దేర్ బై ఏమైనా ఇష్యూ వచ్చినా ఆల్వేస్ సర్వీస్ కానీ నా టీం ఉంటుంది, సర్వీస్ ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.